అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే 1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు. ఏదో చేశారు, రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల మీరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు. ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం, రాష్ట్రం అంతా రగిలిపోవడం, అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడామోకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం, దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారు. ఇది ఆయన సాధించిన ఘన విజయం. 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం, అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్, అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం.